లైఫ్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు లైఫ్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అలాగే కొంతమంది మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు. నీవు ఎదుటివారి మంచిని కోరుకుంటే ఆ భగవంతుడు నీ మంచిని కోరుకుంటాడు. సమస్య ఏదైనా ప్రశాంతంగా ఆలోచించి చూడు. నీ అంతరాత్మే నీకు దారి చూపుతుంది. లైఫ్ విలువ కష్టపడితేనే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. మనకు కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడు అయినా దేవుడి కంటే గొప్పవాడు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ టైం గడిచే కొద్దీ తెలుస్తుంది. టైం నీది కానప్పుడు ప్రతి నోరు మాట్లాడుతుంది. పర్లేదు, కొన్ని రోజులు చెవులు నీవి కావు అనుకో. మోసం చేయాలనుకున్న వారు మంచితనం నటిస్తారు, వంచాలనుకున్న వాళ్ళు వినయం నటిస్తారు. కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు పొగరుగానే ఉంటారు. నీకు నచ్చినా నచ్చకపోయినా. నీకు మంచి మనసు ఉంటే చుట్టూ బంధాలు అందంగా కనిపిస్తాయి. మంచి ఆలోచనలు మనసులో ఉంటే ఈ ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది. నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఏ కారణం చేతనైనా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది స్నేహమైనా ప్రేమ అయినా. గడ్డి మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. మోసకారి అభివృద్ధి చెందినంత త్వరగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకం. మాటకు మాట పెరిగినట్లు అయితే సమస్యలు పెరుగుతాయి. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. బంధం బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కొక్కసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరి విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. ఊదేసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవ్వరూ రారు అని తెలుసుకో. ఒక చిన్న గ్రామం ఎక్కడో మారుమూల ఉందని సూర్యుడు ఆ గ్రామం మీద తన వెలుగు కిరణాలను ప్రసరించడం ఎన్నడూ మర్చిపోడు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం. రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. ఇది బంధాలను మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం సులభం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని తెలుసుకోలేము. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. ఈ సృష్టిలో కేవలం సుఖం మాత్రమే ఉండే ప్రదేశం ఎక్కడా లేదు. అలాగే దుఃఖం మాత్రమే ఉండే చోటు ఎక్కడా లేదు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతిదానికి సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. మిమ్మల్ని చులకనగా చూసేవారికి దూరంగా ఉండండి. పరిష్కారం లేని గొడవల నుండి దూరంగా ఉండండి.
మీ విలువ తెలియని వారికి దూరంగా ఉండండి. మీ మనసును కష్టపెట్టే విషయాలకి దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలము. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు, పక్కవారితో పోల్చుకోకు. నీ మీద నీకే నమ్మకం లేకుంటే ఇతరులు ఎలా నమ్ముతారు? ఒకరిలా ఇంకొకరు ఎవ్వరూ ఉండరు. అందని దాని గురించి ఎందుకు అంత ఆరాటం? ఉన్నదానితో సరిపెట్టుకో. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉదాహరణ ఇవ్వడం చాలా సులువు, ఉదాహరణగా నిలవడం గొప్ప విషయం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పును మార్చుకోమని చెబుతారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. నీకు ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మీ ఇంట్లో శత్రువులు ఉంటే మాత్రం ఊరంతా మిత్రులు ఉన్నా కూడా నీవు ప్రశాంతంగా బ్రతకలేవు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరో వస్తారని, ఓదారుస్తారని ఎదురు చూడడం మాని నిన్ను నువ్వు ఓదార్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుకునేవారే తప్ప మేము ఉన్నామని ఓదార్చేవారు ఈ సొసైటీలో లేరు. నీవు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప విషయం. నీ జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. నీ సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. నీ సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. నీ తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. జీవిత యుద్ధం గెలవాలంటే సంకల్పం ఉంటే సరిపోదు, పోరాడే సత్తా కూడా ఉండాలి. అప్పుడే జీవితం పూలబాట అవుతుంది. నీవు చేయి కడిగిన ఇంటిని, నీకు చెయ్యందించిన వ్యక్తిని నీవు జీవితాంతం మర్చిపోకూడదు. చప్పట్లు కొట్టేవారు భుజం తట్టరు, సలహాలు ఇచ్చేవారు సహాయం చెయ్యరు. ఒక వ్యక్తి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. ఉదయాన్ని కాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ రెండు చాలా ప్రమాదకరం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.